మీ అందరికీ నరోదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మరి చక్కగా మళ్ళా స్త్రీల సమాజంగా మనందరం కూడా కూర్చొని ఈ మాటలు మళ్ళా మాట్లాడుకోవడానికి, దేవుని మాటలు ధ్యానించుకోవడానికి దేవుడి గొప్ప భాగ్యం మీకు నాకు మనందరికి ఇచ్చినందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ కొద్ది మాటలు ఈరోజు ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా బలహీనులము అయోగ్యులముగా మేము ఉండగా నీ దయా, నీ కనికరం, నీ కృప మా ఎడలు చూపి తండ్రి మంచి ఆరోగ్యమును ఆయుష్ను దయచేసి నీ సన్నిధానంలో కూర్చొని నీ మాటలు వినగలిగే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ దినం నీ మాటలు ధ్యానించుకొని ఆ మాటల ప్రకారం బ్రతకడానికి శక్తిని మనం అడుగుతున్నాయినా. ఎంతమంది అయితే లైవ్ ద్వారా ఈ మాటలు చూస్తున్నారో వారిని, వారి కుటుంబాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని ఇన్ని రోజులు వారి జీవితంలో చేసిన ప్రతి మేలుకు వందనాలు చెల్లించుకుంటూ ముందు కాలంలో కూడా ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం ఆవుషనిచ్చి నీ కృపలో వర్ధెలు చేయబోతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ దినము నీ మాటలు వినగలిగి చెవిని నీ బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని, ఇదిగో మాట్లాడుతున్నాను ఒక సాధనంగా పనిముట్టుగా వారు మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. జీవము కలిగిన దేవుని పిల్లారా, ఈరోజు మనము కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మళ్ళీ ఈ వారంలో ఇక్కడ మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో చక్కటి మాటలు దేవుడు మన కోసం దాచిపెట్టాడు అని చెప్పుకోవచ్చు. ఈ బైబిల్ గ్రంథం అనేది గని తవ్వే కొద్దీ ఎవరు ఎంత తవ్వుకోగలిగితే అంత బంగారం దొరికిద్ది. ఎవరు ఎంతగా తవ్వుకోగలరో అన్ని మాటలు మనకు దొరుకుతాయి. ఈ బైబిల్ గ్రంథం అనేది ఒక మహాగని లాంటి దేవుని పిల్లారా. చాలామంది తెలియక బైబిల్ అర్థం కాక ఈ బైబిల్లోది చాలా భయంకరంగా దీని గురించి మాట్లాడుతుంటారు. కానీ ఆత్మ జ్ఞానము కలిగిన వారమై, ఆత్మచేత నింపబడిన వారమై, ఆత్మశక్తి కలిగిన వారమై ఈ బైబిల్ గ్రంథం కానీ మనం చక్కగా తవ్వగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవాళ మనము ఒక అద్భుతమైన మాటను మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా. మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అని బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియక దుర్మార్గపు పనులు చేయుచు నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకకుండా నీ హృదయము త్వరపడనీయకము, నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు గనుక నీ మాటలు కొద్దిగా ఉండాలా అని చెప్పేసి దేవుడు మనకి ఒక హెచ్చరికైన పనులు చేస్తున్నాడు దేవుని పిల్లారా. ఇక్కడ ప్రవర్తన అనే తల్లికి దేవుని పిల్లారా, ఈ మధ్యనే మనందరికి తెలుసు అనసూయ అనే ఒక యాంకర్, ఆవిడ కొద్దిగా బట్టలు వేస్తుందని చెప్పేసి మరి మనం చూడగలిగితే అతని పేరేం పేరు, ఇంకొక అతను కూడా చక్కగా సినిమాలో చక్కగా యాక్షన్ చేస్తుంటాడు. ఆ అన్న చక్కగా ఇదిగో కొద్దిగా బట్టలు వేసుకునే వాళ్ళని బట్టి, అమ్మ ఇదిగో మీరు కొద్దిగా బట్టలు మాత్రం వేసుకోవద్దు, చక్కగా చీర కట్టుకుంటే చాలా బాగుంటారు, మన దేశానికి ఉన్న గౌరవము దేనివల్ల వస్తుందంటే చీర వల్లే వస్తుంది, చీర కట్టుకుంటే చాలా బాగుంటారని చెప్పేసి మరి ఆ అన్న పేరు ఏదో ఉంది మొత్తానికి మరి మాట్లాడటం అనేది జరిగింది దేవుని పిల్లారా. కనుక శివాజీ అనే బ్రదరు దీని గురించి మాట్లాడటం అనేది జరిగింది దేవుని పిల్లారా. నిజంగా ఈ మాటను బట్టి ఎంత అల్లరో, ఎంత గందరగోళమో, ఎన్ని కామెంట్లు మనం చూడగలిగితే ఇవన్నీ శివాజీ అన్న అనేవాళ్ళు ఉన్నారు. అనసూయ గారి పక్షాన కలెక్టర్ గారు కూడా మాట్లాడటం, ఇవన్నీ కూడా మనం సమాజంలో చూస్తున్నాం దేవుని పిల్లరా. కానీ దేవుడు కూడా ఒక మాట చెప్తున్నాడు, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. దేవుని పిల్లారు నిజంగానే శివాజీ అన్న చెప్పింది చాలా కరెక్ట్ అని మనకు అనిపిస్తుంటుంది దేవుని పిల్లారు. ఎందుకంటే బైబిల్లో కూడా చెప్తాడు నిండుగా బట్టలు వేసుకోవాలని చెప్తాడు స్త్రీ. ఎందుకంటే దేవుని పిల్లారా, స్త్రీకి ఒక ప్రత్యేకత ఉంది దేవుని పిల్లారా, పురుషుడికి స్త్రీకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకనే స్త్రీ చక్కగా నిజంగానే చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది దేవుని పిల్లారా. ఆమెను చూసినప్పుడు చీర కట్టుకుంటే చక్కగా 2 చేతులు ఎత్తి దండం పెట్టాలని, చిన్నపిల్లలు వృద్ధులు మొదలుకొని ముసలివారి వరకు కూడా దేవుని పిల్లారా చీర కట్టుకున్న స్త్రీని చూస్తే నమస్కారం చేయాలని అనిపించింది. అదే మరి రెక్కలు లేకుండా బన్నీలు వేసుకొని, అలాగనే జీన్స్ ప్యాంట్లు వేసుకొని, అలాగనే శరీరంలో భాగాలన్నీ కనపడతా
మరి డ్రెస్సింగ్ చేసే స్త్రీలను ఏం చేస్తారంటే ఫోటోలు తీస్తూ ఉంటారని చెప్పారు. నిజంగా మేము అడవి ప్రాంతంలో ఉంటాం దేవుని పిల్లరా. ఈ అనసూయ గారి పోస్టులు చక్కగా డ్రైర్ వేసుకొని ఉంటుందండి. ఈ ఒక రిబ్బన్ లాగా రొంటికి కట్టుకొని ఉంటుంది ఎదరు. అవి పొలాల్లో నాటుంటారు బోర్డులు పెట్టి. ఏంటా ఇలా నాటారంటే దిష్టి తగలకుండానని చెప్పేసి ఒక బ్రదర్ మాట్లాడితే నేను ఎంత ఆ ఫోటో చూసి నేను సిగ్గుపడ్డాను, సిగ్గేసింది నాకు. కానీ పడు ఏంది ఇంత అసహ్యంగా పడు ఏమైనా ఎక్కడ పెట్టారేంటి అని అనుకున్నా నేను. తర్వాత ఏమంటే ఇట్లా పొలాల్లో పెట్టారేంటండి ఫోటోలు, ఇట్లాంటి చేనుకి దిష్టి తగలకుండా పెట్టామండి అని చెప్తే చీ అని చెప్పేసి ఒకసారి చాలా బాధ వేసింది. అంటే స్త్రీని దేవుడు ఇంత చక్కగా అందంగా పుట్టించింది ఇలా ఉపయోగించుకోవడానికని కాస్త బాధ కూడా వేసింది దేవుని పిల్లరా. నిజంగా శివాజీ అన్న గారు చాలా బాగా చెప్పారని చెప్పేసి నేను కూడా సంతోషపడ్డాను. నిజంగా అలా ఇప్పుకొని తిరగాలనుకున్న వాళ్ళకి సంతోషం ఎలా ఉంటుంది, బాధే ఉంటుంది. కానీ దేవుడు కూడా ఒక మాట చెప్తున్నాడు, నువ్వు మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని. అంటే మాకు కూడా ఒకసారి సంఘంలో ఒక పెద్ద సమస్య, ఇబ్బంది అనుకోవచ్చు దేవుని పిల్లరా. ఆవిడ పల్సటి బట్టలు వేసి, ఏమంటే పల్సగా ఉంటాయి బట్టలు, చీర కట్టుకో డ్రెస్ వేసేది, పల్సటి బట్టలు వేసి చూస్తే కింద నుంచి పై వరకు లోపల ఏమైనా అన్నీ కనపడతా ఉండేవి. తెల్ల బట్టలు పల్సటి వేసి వచ్చేదనమాట. వచ్చినప్పుడు నేను అప్పుడు కొత్తగా అందరూ కుర్రోళ్ళు పెద్దోళ్ళు ఉంటారు, ఎక్కువ అటు వెనకాలకు తిరిగి ఆవిడ చూస్తూ ఉండేవాళ్ళు. సరే ఏమైనా మోసం, పెద్ద వయసు అంటే 2 పిల్లలు. సరే కొద్ది రోజులు చూసిన తర్వాత అన్నాను, చక్కగా చీర కట్టుకొని రమ్మ, చక్కగా ఉంటావు నువ్వు అని అన్నానని నన్నే నువ్వు చీర కట్టుకోమంటావు అని చెప్పేసి నా మీదే పగ పెట్టుకొని కొంచెం ఇబ్బందులు పెట్టినట్టుగా మనం చూసాము దేవుని పిల్లరా. తర్వాత బిడ్డకి చెప్పితే సరి చేసుకోవటం కూడా జరిగింది. చాలా సంతోషపడ్డారు కుటుంబం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే దేవుడు కూడా చెప్తున్నాడు, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. ఎందుకు ఈ వారం అంతట్లో నువ్వు ఎవరితో కలిసి ఏమి మాట్లాడావు, ఎవరి మీద ఏమి సాడీలు చెప్పావు, ఏమేమి అబద్ధాలు చెప్పావు ఏమని పిల్లరా. అలాగనే నీ చూపు ఎలా ఉంది, ఈ వారం అంతట్లో అసలు నీ ప్రవర్తన ఎలా ఉంది. వాళ్ళను ఆదివారము మందిరానికి వెళ్తున్నామంటే ఈ వారం అంతట్లో నీ నోటి నుంచి ఆశీర్వాదకరమైన మాటలు వచ్చినాయా, దుర్భాషలు వచ్చినాయా, ఎవరితో ఏ ఆలోచనలు చేసావు, ఎవరితో కలిసి ఏ పాపం కోసం నువ్వు పరిగెత్తావు అని నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాడు. ఎందుకు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడని మనం ఆలోచిస్తే దేవుని పిల్లరా, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం క్రీస్తు యొక్క మరణ పునరుత్థానంలో చేయాలి. ఆ మరణ పునరుత్థానంలో మనం చేయాలంటే దేవుని పిల్లరా, ఈ వారం అంతా మనం చేసిన కార్యక్రమాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని దేవుని పిల్లరా, వాటిని బట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకోవాలి. అందుకని నువ్వు దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నువ్వు జాగ్రత్త కలిగి ఉండమ్మా. జాగ్రత్తగా దేవుడి సన్నిధానంలో ఆయన ఆకాశం మీద ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావు, భూమి మీద ఉన్నావు. కనుక దేవుని సన్నిధానానికి వెళుతున్నాను, మొట్టమొదటిగా నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ మాట తీరు ఎలా ఉంది, నీ చూపు ఎలా ఉంది, నీ బట్టలు ఎలా ఉన్నాయి, నువ్వు తల మీద జుట్టు ఎలా ఉంది, అంటే పైనుంచి కింద వరకు కూడా నీ పరిస్థితి ఎలా ఉంది, ఒక్కసారి నీ ఆత్మ పరిస్థితి ఎలా ఉంది, ఒక్కసారి నీ కనుదృష్టి ఎలా ఉంది, ఒక్కసారి నీ నోటిలో నుంచి వచ్చే పదాలు ఎలా ఉన్నాయి, ఒక్కసారి నిన్ను నువ్వు కింద నుంచి పైకి పరీక్షించుకొని నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకొని నువ్వు దేవుడి సన్నిధానంలో కూర్చోమ్మా అని చెప్పి ఇక్కడేం చెప్తున్నాడు. అందుకని జాగ్రత్తగా చూసుకోను. బుద్ధిహీనులు మాట ఏమండి బలులు ఏమంటే బుద్ధిహీనులు ఏం చేస్తారంట, బుద్ధిహీనులు అర్పించినట్లు, అంటే బుద్ధిహీనులు వాళ్ళ ప్రవర్తన సరి చేసుకోరు, వాళ్ళ ఆలోచన సరి చేసుకోరు, చూపును సరి చేసుకోరు. బుద్ధిహీనులు అర్పించుట బలుల కంటే, అంటే బుద్ధిహీనులు ఏం చేస్తారు, జీవితం సరి చేయకుండా బలులు అర్పించాలనుకుంటారంట. జీవితాన్ని బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడరు, జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడరు. బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అంటే దేవుడి సన్నిధానంలో కూర్చున్న నీవు నీ ప్రవర్తన సరిదిద్దుకొని ఏం చేయాలంటే దేవుని మాటలు చక్కగా వినటము మేలు నీకు అని చెప్తున్నాడు. ఇంకా మనం చూడగలిగితే కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట చెప్తున్నాడు దేవుని పిల్లలు. చూడగలిగితే మనము కీర్తన గ్రంథం 142వ కీర్తనలో దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. ఇక్కడ
నేను ఎలుగెత్తి యెహోవాను యెహోవాకు మొరలిడుచున్నాను. అంటే నేను ఎలుగెత్తి ప్రార్థన చెయ్యాల కనుక యెహోవా దగ్గర నేను మొరలిడుచున్నాను, యెహోవా దగ్గర మోకరిస్తున్నాను. నేను నేను ఎలుగెత్తి యెహోవాకి మొరలిడుదును. ఎలుగెత్తి యెహోవాకు మొరలేడుదును. నేను ఎలుగెత్తి యెహోవాని బ్రతిమలాడుకుందును. అంటే ఎలుగెత్తి యెహోవాకు మొరపెడతాడంట, ఎలుగెత్తి యెహోవానంట బ్రతిమలాడుతుంటాడంట. ఎలుగెత్తి బ్రతిమలాడుకోవటం ఏంటి దేవుని పిల్లలు మనం చూడగలిగితే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఈ మాటలు. ఎలుగెత్తి అంటే దేవుని పిల్లరా ఉన్న శక్తి అంతా కూడా కూడగట్టుకొని నేను పెద్దగా యెహోవా మందిరంలో ఎలుగెత్తి దేవుణ్ణి నేను బ్రతిమలాడుకుంటాను అన్నాడు దేవుని పిల్లలు. ఎందుకో దేనిని బట్టి బ్రతిమలాడుకోవాలో మీరు చెప్పండి. దేనిని బట్టి మొరడేలా ఆయన దగ్గర దేనిని బట్టి బ్రతిమలాడుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు భక్తుడని మనం చూడగలిగితే దేవుని పిల్లరా కింద చెప్తున్నాడు, నేను బహు వినయముగా ఆయన సన్నిధను నేను మొరపెడతాను. అంటే బహు వినయముగా నేను ఆయన సన్నిధానంలో మొరపెడతాను. నా ప్రవర్తన ఎలా ఉండాలా, నా ఆలోచన ఎలా ఉండాలా, నా చూపు ఎలా నేను ఆయన కోసం ఎలా బ్రతకాలా. చుట్టూన్న వారంతా నా మీద పగ పెట్టుకొని ఉన్నారు, చుట్టూన్న వారంతా నాకు ఇబ్బందులు కలుగు చేయాలనుకున్నారు, చుట్టూన్న వారంతా నాకు ఏదో ఒక ఆపద అనేది ఎప్పుడు కూడా వాళ్ళు సిద్ధం చేస్తున్నారు. కనుక నేను పాపంలో పడకుండా ఉండాలంటే, నేను నా ప్రవర్తన సరిదిద్దుకోవాలంటే ఏం చేయాలంటే యెహోవా సన్నిధానంలో నేను మొరలెళ్ళాలా. ఏమండి, యెహోవా సన్నిధానంలో నేను ఎలుగెత్తి ఆయన్ని బ్రతిమలాడుకోవాలా. యెహోవా సన్నిధానంలో నేను నలిగిన ఎలాంటి హృదయంతోనంటే దేవుని పిల్లలారా బహు వినయముగా, వినయం అంటే ప్రవర్తన ఎలా ఉండాలంట, బహు వినయము. అంటే బహు వినయం అంటే దేవుని పిల్లారా అంటే దేవుడి సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు మనకి ఏమి ఉండాలంట, మన ప్రవర్తనలో బహు వినయం ఉండాలంట దేవుని పిల్లారా. బహు వినయము కలిగి, ఏమండి, బహు వినయము కలిగి నేనేం చేస్తానంట, ఆయన సన్నిధానంలో మొరపెడతాను. బహు వినయము కలిగిది ఆయన సన్నిధానంలో మొరపెడితే వింటాడంట దేవుని పిల్లలు అని ఇంకా మనం చూడగలిగితే మత్తయి సువార్తలో కూడా మనం చూడగలిగితే 5వ అధ్యాయం, ఏమంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో కూడా చూస్తే ఇక్కడ నీ మాట, ఏమండి, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలంట. ఏమండి, అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. ఎందుకు అవునంటే అవును, కాదంటే కాదని ఎందుకు ఉండాలంటే దేవుని పిల్లారా, ఏమండి, వీటికి మించినది ఏ మాట అయినా సరే దుష్టుడు నుంచి వచ్చిన జాగ్రత్త. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు వారం అంతా బ్రతికేసి, నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నీకు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికి దేవుడి సన్నిధానంలోకి వచ్చి నేను భక్తురాలు అనుకుంటే దేవుని పిల్లరా అది చాలా అమాయకత్వమని అనుకోవాలా. దేవుడు చెప్తున్నాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. వినయము కలిగి దేవుడి సన్నిధానంలో మొర పెడితే ఆ మొర వింటాడు. నువ్వు వారం అంతా బతికిన బ్రతుకులు పాపులలో చేరగడదు ఏమాత్రం దేవుని పిల్లారా. ఒకళ్ళని చెప్పించే వారిగా ఉండగలదు. ఎవరు నిన్ను చూసినా 2 చేతులెత్తి దండం పెట్టే విధంగా నీ వస్త్రధారణ కానీ, నీ మాటలు కానీ, నీ ఆలోచనలు కానీ, నీ చూపులు కానీ ఉండాలా. ఇతరులను క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చే విధంగా ఉండాలి నీ ప్రవర్తన. నిన్ను బట్టి అనేకులు క్రీస్తులోంచి బయటికి వెళ్ళిపోయేవారిగా నువ్వు ఉండకూడదని చెప్పేసి దేవుని పిల్లారా, దేవుని మందిరానికి వెళ్తున్న మీరు మీ ప్రవక్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండమని ఈ మాట చెప్తున్నాడు. కనుక ఈ మాటలు మన హృదయంలో పట్టుకొని మనల్ని బట్టి మన కుటుంబం దేవుళ్ళకి వచ్చిందా, మన బంధువులు వస్తున్నారా, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మన ప్రవర్తన బట్టి ప్రభు దగ్గరికి తెచ్చేవాళ్ళంగా ఉన్నామా, లేక మన ప్రవర్తన సరిలేక అనేక మందిని దూరం చేసి దేవుని బాధ పెట్టేవారిగా ఉన్నాం. ఒకసారి ఈ మాటలను ఆలోచించుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీ మందిరానికి వచ్చినప్పుడు మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనైనా ఇరిగిన మనసుతో ప్రార్థన చేయగలిగి వినయముతో ప్రార్థన చేయగలిగి భాగ్యం అనుగ్రహించి లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి అవసరాల తీర్చి మీరు మహిమ పొందమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా రోజు పేర్కొందాం.